హలో గైస్, వెల్కమ్ టు బివిక్రమ్ స్టూడియోస్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మన అన్న సంతోష్ అన్న, అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అన్న నేనైతే షాక్ అయిపోయినా వీడియో చూసి. పుష్పగాడి ఫ్యాన్ రూలు అరే సేమ్ మన అల్లు అర్జున్ సార్ లెక్కనే ఆ గెటప్ ఆ సెటప్. నిజంగా అది ఏందనంటే ఎవరు కూడా అరే ఇది అల్లు అర్జున్ సారేనా అనుకునేలాగా చేసిరు ఆ వీడియో. అంటే అది పోస్టర్ రిలీజ్ అయింది కదా. సో పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఒక సాంగ్ రాపిచ్చిన నేను. సో ఏం చేద్దాం అనుకున్నా, అప్పుడే ఆ టైంలోనే పోస్టర్ వచ్చింది. సో ఐకాన్ బ్రదర్స్ అని సాంగ్ పేరు పెట్టుకున్నాం. సో స్టోరీ 2-3 అనుకున్నాం, బట్ ఇది మా నిఖిల్ బ్రో అని ఇన్స్టాగ్రామ్ నిఖిల్ ఉన్నాడుగా, తను స్టోరీ రాసిండు. స్టోరీ రాసి ఇలా చేద్దామని అని చెప్పగానే ఆ గెటప్ వేసిన. సో ఖచ్చితంగా నేను గెటప్ యాక్చువల్లీ ఏంటంటే తను ఏ గెటప్ లో ఉంటే ఆ గెటప్ వేయాలని నాకు ఉంటది. సో లేడీ గెటప్ కదా అని సాంగ్ లో చేసిన. బట్ తర్వాత పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత వీడియో వచ్చింది, గ్లిమ్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయినట్టు. మరి ఎవరు ఏమనలేదు అన్న నువ్వు ఎందుకు తీస్తున్నావు అట్లా అని? అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ సారే కదా చేయాల్సింది. అది ఇంకా సినిమానే రిలీజ్ కాక ముందు నువ్వు చేసి ఇట్లా తీసినావు, ఎందుకు చేసినావు అని చెప్పి ఎవరన్నా దమ్కిలేనా కానీ ఫోన్లు చేసి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉంటారు కదా. సో ఇక ఉంటారు కొందరు, వీడేంది అంటే కొంతమంది మనకు ఇప్పుడు అందరు నచ్చాలని ఉండదు కదా, కొంచెం ఉంటారు వీడేంది ఎక్స్ట్రా చేస్తాడు. ఈ వీడియో అక్కడ అల్లు అర్జున్ సార్ దాకా వెళ్ళింది. అది మేబీ చూసిండు అనుకుంటా ఫుల్ వీడియో. ప్రోమో అయితే నేనే దగ్గరుండి నేనే చూపించిన, చాలా మెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ సార్కే నేనే చూపించిన. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ తోని యాక్టింగ్ చేద్దామని ఉన్నదా మీకు కోరిక? కష్టపడతా అంతే, అది రావచ్చు రాకపోవచ్చు. కష్టం అనేది మన చేతులు ఉంటది, కష్టపడాలి. అదైతే ట్రై చేస్తాం. ఈ వీడియో తీయడానికి ఎంత ఖర్చు ఎంత వచ్చింది, ఎన్ని రోజులు పట్టింది? 80,000 వరకు వచ్చింది. కష్టపడి ఆ వీడియో చేసినాక ఎందుకు చేసినావు అట్లా అని చెప్పేసి అంటే నువ్వు ఫ్యాన్ కదా అన్న. ఇప్పుడు ఓన్లీ ఎట్లుంటారు అంటే ఈ ప్లాట్ఫామ్ ఏంది, ఈ ప్లాట్ఫామ్ ఎంత వరకు ఓన్లీ ఫ్యాన్ వరకు. అట్లాంటిది నువ్వు వీడియోలు చేసి నువ్వు అల్లు అర్జున్ సార్ కి దగ్గర అవుతున్నావు అని చెప్పేసి ఉంటారు కదా, పక్కన ఉన్న వాళ్ళు పెడతారు, పుల్లలు పెడతారు, లేని మాటలు తీస్తారు. పక్కా ఉంటది, ఇంకా నా మీద ఎక్కువ ఉంటది. ఎందుకంటే హలో గైస్, వెల్కమ్ టు బివిక్రమ్ స్టూడియోస్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఆల్రెడీ మీకు తెలుసు, ఎవరో కాదు మన అన్న సంతోష్ అన్న, అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అన్న నమస్తే. బాగున్నారా అన్న? అన్న నేనైతే షాక్ అయిపోయినా వీడియో చూసి. అరే సేమ్ మన అల్లు అర్జున్ సార్ లెక్కనే ఆ గెటప్ ఆ సెటప్. నిజంగా అది ఏందనంటే ఎవరు కూడా అరే ఇది అల్లు అర్జున్ సారేనా అనుకునేలాగా చేసిరు ఆ వీడియో. అంటే అది పోస్టర్ రిలీజ్ అయింది కదా. సో పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఒక సాంగ్ రాపిచ్చిన నేను. సో ఏం చేద్దాం అనుకున్నా, అప్పుడే ఆ టైంలోనే పోస్టర్ వచ్చింది. సో ఐకాన్ బ్రదర్స్ అని సాంగ్ పేరు పెట్టుకున్నాం. సో స్టోరీ 2-3 అనుకున్నాం, బట్ ఇది మా నిఖిల్ బ్రో అని ఇన్స్టాగ్రామ్ నిఖిల్ ఉన్నాడుగా, తను స్టోరీ రాసిండు. స్టోరీ రాసి ఇలా చేద్దామని అని చెప్పగానే ఆ గెటప్ వేసిన. సో ఖచ్చితంగా నేను గెటప్ యాక్చువల్లీ ఏంటంటే తను ఏ గెటప్ లో ఉంటే ఆ గెటప్ వేయాలని నాకు ఉంటది. సో లేడీ గెటప్ కదా అని సాంగ్ లో చేసిన. బట్ తర్వాత పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత వీడియో వచ్చింది, గ్లిమ్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయినట్టు. అరే నిజంగా నేను అది షాక్ అయిపోయినా ఒకటేసారి. సంతోషాన్ని ఎగ్దమ్ డిట్టో దింపిండు ఇట్లా. మరి ఎవరు ఏమనలేదు అన్న నువ్వు ఎందుకు తీస్తున్నావు అట్లా అని? అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ సారే కదా చేయాల్సింది. అది ఇంకా సినిమానే రిలీజ్ కాక ముందు నువ్వు చేసి ఇట్లా తీసినావు, ఎందుకు చేసినావు అని చెప్పి ఎవరన్నా దమ్కిలేనా కానీ ఫోన్లు చేసి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉంటారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్లస్ ఇది ఎందుకు తెలిసే, ఆల్రెడీ ప్లస్ అంటారు. ఇప్పుడు లుక్ వచ్చింది కదా, ఆ లుక్ ద్వారా తీస్తే ఈ లుక్ ఏందనేది సినిమా గురించి ప్రచారం అవుతుంది కదా. అంటే ఆ లుక్ వచ్చిన తర్వాత కూడా చాలా ముంబైలో కానీ కర్ణాటకలో కానీ, యాక్చువల్లీ చిత్తూరులో, అది చిత్తూరు వాళ్ళ అమ్మవారు అక్కడ సంప్రదాయం వాళ్ళదట. సో అక్కడ చాలా మంది వేశారు, ముంబైలో తమిళనాడులో అందరు లుక్ వేశారు. సో ఇక ఉంటారు కొందరు వీడేంది అంటే కొంతమంది మనకు ఇప్పుడు అందరు నచ్చాలని ఉండదు కదా, కొంచెం ఉంటారు వీడేంది ఎక్స్ట్రా చేస్తాడు వీడు కానీ ఏదో అంటారు. బట్ మనం అవన్నీ పట్టించుకోం. మనం అనుకున్నా చేయాలనుకున్నా, బట్ నాకు ఆ గెటప్ వేయాలి అనుకున్నాను, వేసాను. సో నా అదృష్టం ఏంటంటే ప్రోమో కూడా, అంటే ఫుల్ సాంగ్ ఇంకా చూడలేదు, ప్రోమో అయితే చూసిండు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకున్నాం. ఆ రోజు చూసిన లిరిక్ చాలా బాగుంది, చాలా బాగా చేసిన. ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను, సో త్వరలో చేద్దాం అని చెప్పిన. సో ఫుల్ హ్యాపీ. సో తను అనుకున్న చూసిండు, లిరిక్స్ చాలా బాగా నచ్చినాయి. మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ వీడియో అక్కడ అల్లు అర్జున్ సార్ దాకా వెళ్ళింది. అది మేబీ చూసిండు అనుకుంటా ఫుల్ వీడియో. ప్రోమో అయితే నేనే దగ్గరుండి
నేనే చూపించిన, చాలా మెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ సార్కే నేనే చూపించిన. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కలవడానికి మేము దండేసిన ఆ రోజు చూపించిన. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పిండు, ఇన్స్టాగ్రామ్ లో ఈ లిరిక్ చూసాను నేను, చాలా బాగుందని చెప్పాడు. ఎప్పుడు సాంగ్ రిలీజ్ చేస్తా అంటే త్వరలో చేస్తా అని చెప్పిన. సో మేబీ చూసి ఉండొచ్చు, సో షూటింగ్ లో బిజీ ఉన్నాడు. సో అది టైం వస్తే అది కూడా అంటే అది ఎందుకన్నా లేడీ గెటప్ అనేది ఏంది అర్థం నాకు తెలియలేదు, అర్థం కాలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు పుష్ప వేర్ ఇస్ పుష్ప అని మిస్ అయిపోయింది కదా. అవును. సో నాకు తెలిసి అంటే మనకు కూడా ఇంకా స్టోరీ అడగాలి. గంగమ్మ జాతర, సో ఆ జాతరలో తను ఏదో పని చేస్తుంటాడు. సో అక్కడ చిత్తూరు అసలు చిత్తూరు లాంగ్వేజ్ కదా సినిమా. సో అక్కడ అదొక వాళ్ళ సంప్రదాయం అంట, ప్రతి ఇంట్లో ఏదో ఏదో కొడుకు అట్లా గెటప్ వేసుకోవాలి. మరి సినిమాలో ఏది ఉంటుందో తెలియదు. సో మన గ్లిమ్స్ లో అయితే అసలు మాస్ ఏంది, అసలు ఆ స్వాగ్ గానీ అసలు వేరే లెవెల్. అంటే ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వేశారు లేడీ గెటప్, మన రాఘవ లారెన్స్ గానీ, మన కమల్ హాసన్ గానీ, అక్కడ తమిళ హీరోలు చాలా. బట్ ఈ స్వాగ్ లో ఈ రుద్ర రూపం అయితే ఎవరు చూపించలేరు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన ఏం చూపించడో కానీ ఎగ్జాక్ట్ మీరైతే చూపించేసారు కదా, అదే అభిమానం అంతే. అభిమానం అంటే మనం ఒక హీరో చేసినప్పుడు ఇప్పుడు ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు, ఇట్లా దూసుకొని డబుల్ పాయింట్ వేసుకోవడము, అట్లా ఇక ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అవుతారు కదా. సో నాకు కూడా అల్లు అర్జున్ తన సినిమాలు చూస్తూ ఇంపాక్ట్ అయ్యి తను ఏ గెటప్ లో ఉండాలని ఏ ఫ్యాన్ కన్నా ఉంటది. సో ఆ చిన్న ఆశ ఏదో చేసాను అన్న. ఫ్యాన్ గా వచ్చిర్రు, ఇప్పుడు అల్లు అర్జున్ సార్ తోని యాక్టింగ్ చేద్దామని ఉన్నదా మీకు కోరిక? చేద్దామని ఉంది. ఆల్రెడీ నా డ్రీమ్ అయితే సక్సెస్ అయింది. సాంగ్ లో చిన్న బిట్ లో చేశాను. సో మేబీ ఫ్యూచర్ లో ఏదైనా క్యారెక్టర్ పడాలని ఆశ, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది, మనకు చేయాలని ఆశ ఉంటుంది. కొన్నిసార్లు తీరుతాయి, బట్ నేను అది ఎట్లాగానే తీర్చుకుంటానని కష్టపడతా అంతే. అది రావచ్చు రాకపోవచ్చు, కష్టం అనేది మన చేతులు ఉంటది, కష్టపడాలి. అదైతే చేస్తున్నా, ట్రై చేస్తాను. ఈ వీడియో తీయడానికి ఎంత ఖర్చు ఎంత వచ్చింది, ఎన్ని రోజులు పట్టింది? యాక్చువల్లీ మేము 4 days లో తీసినాం ఈ సాంగ్. 4 days లో తీసింది, మాకు 80,000 వరకు వచ్చింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్, షూట్, డాన్సర్లు అవన్నీ ఉంటాయి కదా, అది మీ ఓన్ నేనే ప్రొడ్యూస్ చేసుకున్నా. ఎందుకంటే నా ఫ్యాన్ మేడ్ సాంగ్ కాబట్టి నేనే చేసుకున్నా. యాక్చువల్లీ వేరే ప్రొడక్షన్ వాళ్ళు అడిగిరు కానీ, సో ఇది ఫ్యాన్ మేడ్ సాంగ్ కదా, నా లైఫ్ లో డ్రీమ్ ఇది. అంటే నేను ఫ్యాను, దాని తగ్గ లిరిక్లు ఉన్నాయని చెప్పి నేనే నా ఛానల్లో చేసుకున్నాను. యాక్చువల్లీ పెద్ద ప్రొడక్షన్ లో అడిగారు, నేను ఇవ్వలేను. చాలా బాగుంది సాంగ్, ఇవ్వడం చేద్దామంటే లేదంటే నేను ఫ్యాను, నా డ్రీమ్ అనేది నాకు లైఫ్ లో ఒకటి మిగిలి ఉంటది కదా, చాలా మందికి ఒక సాంగ్ తీయాలని, అలా అన్నట్టు నాకు ఆ డ్రీమ్ సాంగ్ అన్నట్టు అది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఫ్యాన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇప్పుడు మీ కింద ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫండింగ్ కానీ, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కానీ అంతా మీ జేబు నుంచే చేస్తారా, మీరే చేస్తారా, ఎట్లా? యాక్చువల్లీ ఏంటంటే మాకు టీమ్స్ ఉంటాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక లీడ్ ఉంటారు. సో ఒక లీడ్ తన కింద ఒక 50 మంది 60 మంది ఫ్యాన్స్ యాక్టివ్ లో ఉంటారు గ్రూప్ లో. సో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఫలాన్ని షేర్ చేస్తాం. ఇప్పుడు మాకు ఒక మెయిన్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో మా టీంలో ఇతనికి ప్రాబ్లం వచ్చింది, ఒక 10,000 హెల్ప్ కావాలని కానీ గ్రూప్లలో షేర్ చేస్తాం. తలా ఒక 100 50 ఇస్తారు, అట్లా జమ చేసుకొని మేము హెల్ప్ చేస్తాం. అల్లు అర్జున్ ఫ్యాన్. సో పెద్దవారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది అల్లు అర్జున్ వరకు వెళ్తుంది. సో రీసెంట్ గా ఒక 2-3 హెల్ప్ చేయడం జరిగింది. అర్జున్ అని ఇక్కడ మల్లాపూర్ లో ఉంటాడు, తను కూడా హైదరాబాద్ మొత్తం చూసుకుంటాడు టీమ్స్, తనకు హెల్ప్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కేరళలో కూడా ఇక చూస్తున్నారు కదా, టీం అక్కడ నుంచి కూడా అందడం జరుగుతుంది. అయితే ఏ ఒక్క హీరో ఫ్యాన్ కూడా ఆ హీరోని ఊహించుకొని ఏ ఒక్క వీడియో కూడా ఎవరు వదలలేదు. అట్లాంటిది మీరు అల్లు అర్జున్ సార్ని చూసి ఈ గెటప్ నేను వేయాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఆ వీడియో చేసినాక ఎందుకు చేసినావు అట్లా అని చెప్పేసి ఒక అంటే నువ్వు ఫ్యాన్ కదా అన్న. ఇప్పుడు ఓన్లీ ఎట్లుంటారు అంటే ఈ ప్లాట్ఫామ్ ఏంది, ఈ ప్లాట్ఫామ్ ఎంత వరకు ఓన్లీ ఫ్యాన్ వరకు. అట్లాంటిది నువ్వు వీడియోలు చేసి నువ్వు అల్లు అర్జున్ సార్కి దగ్గర అవుతున్నావు అని చెప్పేసి ఉంటారు కదా, పక్కన ఉన్న వాళ్ళు పెడతారు, పుల్లలు పెడతారు, లేని మాటలు తీస్తారు, పక్కా ఉంటది. ఇంకా నా మీద ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మా ఫ్యాన్స్ లో ఎట్లుంటారు అంటే చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు ఏంటంటే అరే మనం చేస్తున్నామే, మనం ఇక్కడనే ఉన్నాము, సో ఈడేంది మాట్లాడతాడు అంటే. నాకేంటంటే అల్లు అర్జున్ గురించి వీడియో నాకు అసలు నాకు స్క్రిప్ట్ అవసరం లేదు, ఏం లేదు, ఆటోమేటిక్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఒక మైక్ ఉందంటే అల్లు గురించి పొద్దు నుంచి సాయంత్రం మాట్లాడుతూనే ఉంటా. సో వాళ్ళు మాట్లాడారు చేయరు, పేరు వస్తే అరే వీడు ఇట్లా వాడు అట్లా అని ఏడుస్తారు. చాలా మంది ఉన్నారు, స్పెషల్లీ ఫ్యాన్స్ లో. అదే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఆ బెంగాల్ టైగర్ మూవీలో రవితేజ ఒక స్టోన్ తీసుకొని కొడతాడు కదా, అవునవును, ఒక క్యాండిడేట్ ని డైరెక్ట్ ఎక్కడికో సీఎం దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. అట్లా నువ్వు సీదా అంటే ఒక్కొక్క స్టెప్ కాకుండా కష్టపడే టైంలో కష్టపడ్డాడు. ఈ వీడియోతోనైతే
అల్లు అర్జున్ సార్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి ఉంటది. ఎందుకంటే ఆయన లెక్క గెటప్ సెకండ్ గెటప్ ఎవరు వేసినంటే అది నువ్వే. చాలా మంది వేసారు, బట్ ఇంత వైరల్ గా ఆ గెటప్ అయింది కదా. చాలా మంది ఏంటంటే అప్పుడు పోస్టర్ వచ్చినప్పుడు ఏదో బయట చేసారు, బట్ నేను ఏకంగా ఒక స్టోరీ పరంగా తన మీదనే ఒక సాంగ్ చేస్తూ తన సినిమా బర్త్డే ముందు సో రిలీజ్ చేసిన. అంటే ప్రోమోను కూడా చాలా మెచ్చుకున్నాడు. సో నాకు ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్ ఉంటది, ఇప్పుడు కోట్లలో మంది ఫ్యాన్స్ ఉంటారు కానీ గుర్తుపెట్టరు. బట్ నా హీరో నా అదృష్టం ఏంటంటే తనకి నా పేరు తెలుసు. అలా ఎక్కడైనా ఈవెంట్ లో ఉంటే అరే మనోడు అంటే నేను వైజాగ్ కూడా ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతా. నేను నాకు వెళ్ళాలనిపించింది, నాకు ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాడు, నాకు వెళ్ళాలని అనిపించింది అంటే నేను ఏం చూడను, డైరెక్ట్ పొద్దున్న ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోతా. సో అది అభిమానం అంటే ఒకటి ఉంటది. ఇలా అక్కడ వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ టైం అరే మనోడు హైదరాబాద్ లో ఉంటాడు కదా, ఇక్కడికి వచ్చి కూడా బాగా చేస్తుండు మస్తు అన్నట్టు మాట్లాడడం జరిగింది. చాలు. ఇక ఇప్పుడు ఒక హీరోకి కోట్లలో మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందులో మనం గుర్తున్నాం మాట్లాడినంటే ఇంకా అంతకుమించి ఒక అభిమానికి అంత ఆనందంకి ఏది ఉండదు. సో నేను అనుకుంటా ఇక దానివల్ల ఏంటంటే ఇప్పుడు దగ్గర అవుతుంటా, ఎప్పుడు చూసినా ఈ వీడియో ఉంటాడు, అల్లరి చూసి మాట్లాడితే వీడియో వస్తాడు. సో వాళ్ళు చేయని వాళ్ళనేమో మాట్లాడుతుంటారు. సో మనం వాళ్ళని పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో మన ఎదుగుదలకే అనుకోని మనం పట్టించుకోను అంతే. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే మెంబర్స్ ఉంటారో అవును ఫ్యాన్స్, వాళ్ళందరూ అల్లు అర్జున్ సార్ తో ఫోటో దిగాలని అనుకుంటారు. అవునా? అట్లాంటప్పుడు అల్లు అర్జున్ సార్ తో ఫోటోషూట్ మీరు ప్లాన్ చేసినప్పుడు ఒక 5-6 సార్లు క్యాన్సిల్ అయిపోయిందంట. అప్పుడు ఎంత డల్ అయిపోతారు అందరు ఫ్యాన్స్ అందరూ. వాళ్ళకి మీరు సమాధానం ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం పెట్టినాం, అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత వైజాగ్ లో పెట్టారు, అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇదైతే చాలా మంది డిసప్పాయింట్ ఉన్నారు. సో నేను ఫ్యాన్స్ అందరికి చెప్తున్నాను, అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కాకండి. సో ఆల్రెడీ అల్లు అర్జున్ అన్న కూడా సో పుష్ప 2 రిలీజ్ కాకుండా ముందు కంపల్సరీ సో అందరికి ఫోటో ఇవ్వకపోవచ్చు. సో ఇప్పుడు అయినంత వరకు ఎవరైతే కష్టపడి బ్యానర్లు కట్టి ఒక టీం ఫామ్ అయిపోయి ప్రతి ఈవెంట్ కి వచ్చి వాళ్ళకైతే కష్టపడదు. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంటది, దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఎందుకు వస్తుంది? బాగా చదివినందుకు టాప్ వచ్చినాడు. దీంట్లో కూడా ఫ్యాన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే ద నంబర్ 1 హీరో అయిపోయాడు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఏకైక హీరో చేసిన హీరో ఎవరు అంటే అల్లు అర్జున్, గంగోత్రి సినిమా. సో ప్రజెంట్ దిస్ డే ఇండియన్ సినిమాకి ద రూల్ తగ్గేదేలే అంటాడు. అంటే అంత క్రేజ్ పెట్టింది ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ తో ఒక సెల్ఫీ దిగాలి, కలవాలని ఉంటది. సో దీనివల్ల చాలా. బట్ ఇక్కడ ఏంటంటే మా ఫ్యాన్స్ లో కొన్ని టీమ్స్ ఉంటాయి కదా, ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉండి ప్రతి ఈవెంట్ కి వచ్చి వాళ్ళు చిన్న సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి టీం నుంచి ఒక 10 నుంచి 20 మంది దిగేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా దిగుతారు ఈసారి, ఎందుకంటే హైలైట్ చేసేదే మీరు కదా. సో ఎందుకంటే బన్నీ అందరు హీరోల కంటే, సో నేను అందరు హీరోలు కనెక్టివ్ ఉంటారు, కానీ బన్నీ గారు ఇంకా ఎక్కువ కనెక్టివ్ ఉంటారు ఫ్యాన్స్ తోని. కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఫ్యామిలీ పరంగా కానీ చూస్తారు పోస్టులు కానీ ఏది రావడం కానీ కనెక్టివ్ ఉంటాడు. సో అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఫ్యాన్సే నాకు ఇన్స్పిరేషన్ అంటాడు. అట్లా కానీ ఫ్యాన్స్ ని కూడా చాలా దగ్గర రిసీవ్ చేసుకోవడం, అంటే ఒక ఫ్యాన్ కలిసిండు అనుకో లైఫ్ టైం మెమొరబుల్ గా రిసీవింగ్ కానీ అట్లా ఉంటుంది చాలా. అంటే అందరు హీరోలు ఉంటారు, బట్ ఈయన దగ్గరికి వెళ్ళే వరకు మాకు ఒక అరే మన సొంత అన్నయ్యని కలిసినమే అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా చూసుకుంటాడు. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి బెదిరించిండంట నీకు, ఏమని? అరే నువ్వు అల్లు అర్జున్ సార్ లెక్క ఒక గెటప్ వేసేసినావు, నువ్వు అల్లు అర్జున్ లెక్క మన సినిమా తీసే మనం వదులుదాం అనుకుంటున్నావా అని చెప్పి బెదిరించినట్ట. వచ్చారు, బెదిరించారు, కామెంట్లు వేసుకున్నారు, నువ్వు అవసరమా అది చాలా వేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ చదవగానే ఇప్పుడు అరే వీడియో బాగా వచ్చిన ఆనందం ఉంటుంది, ఒక బ్యాడ్ కమెంట్ కానీ ఇట్లా అయిపోతాం. అవును, అరే అనిపించింది ఆడు అరే డిలీట్ చేసిన పోతే ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడతాడు. సరే వీడు ఎవడో మనం కించపరిచాడు. సో వీడు నాకు పెడుతుండంటే నేను ఎదుగుతున్నాను, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు బ్యాడ్ కావాలని పెడుతుందంటే సో నేను వాడి రేంజ్ లో లేను, కొద్దిగా పెరిగినానేమో, అందువల్ల నన్ను టార్గెట్ చేస్తున్నా అనుకున్నా. సో ఒక 2 రోజులు బాధపడ్డా, దాని తర్వాత ఇది కామన్ అనుకుని లైట్ తీసుకున్నాను. చాలా కాల్స్ కూడా వచ్చినాయి, ఇష్టం వచ్చి నువ్వు బెదిరించడం అట్లాంటి కాల్స్ వచ్చినాయి. బట్ బాధపడ్డ తర్వాత నాకు అనిపించింది, దీంతో అర్థమైపోయింది ఏంటంటే సంతోష్ అన్న ఏది చేయని కూడా వెనకపోడు అల్లు అర్జున్ సార్ కోసం. అంతే, ఒకటే మాట అర్థమైపోయింది. అంతే, ఆ బ్యాడ్ పెట్టుర్రి నెగిటివ్ పెట్టుర్రి ఏమన్నా చేయరు, నేను చేసేది నేను చేసుకుంటా పోతూనే ఉంటా. అంటే మనం ఎవరిని కించపరచండి. ఇప్పుడు ఏ హీరోనా అందరి గురించి, ఇప్పుడు మన హీరో గురించి మాట్లాడితే వేరే హీరోని కించపరచండి యాక్చువల్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉన్నప్పుడు నాకు ఇప్పుడు నా సాంగ్ కి మొన్న కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, రవితేజ అన్న ఫ్యాన్స్, చాలా మంది బాలకృష్ణ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది అన్న నెక్స్ట్ లెవెల్ ఉందన్న సాంగ్స్ అని నిజంగా ఈ వీడియో ద్వారా అందరికి చెప్పారు. మీ అందరికి థ్యాంక్స్. మా బన్నీ అన్న ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్క ఫ్యాన్స్ నన్ను ఆరాధించారంటే సో వాళ్ళకి కూడా ఎక్కడో కనెక్ట్ అయింది. ఇప్పుడు నేనే హీరోగా చేసిన అనట్లేదు. సో మీ హీరోని ఊహించుకోవచ్చు అక్కడ. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ ఆ లిరిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యాన్ ఏమనుకుంటాడు, నా హీరోతో ఫోటో దిగాలి,
తన క్రేజీలో ఉండాలి, తన సినిమా హిట్ అవ్వాలి. సో అదే లిరిక్ ఉంది, వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ఫ్యాన్స్ లో యూనిటీ అనేది ఉండాలి. యూనిటీ ఉండాలి. యూనిటీ లేకుండా ఎంత యూనిటీ ఉన్నా ఒక 10% ఏ ఫ్యాన్స్ లో ఉన్నా కానీ అది ఉంటది అన్న, అది ఉండకుండా ఉండాలి, కంపల్సరీ ఉంటది. ఒకటి వాని లాక్డౌన్ ఉంటది, అరే వీడు ఎక్కడ దగ్గర అయిపోతాడు అనేది ఉంటది. బట్ వాళ్ళు చేస్తారంటే మనం మంచిగా. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఎవరైతే నీ మీద ఏడ్చేటోళ్ళు ఉంటారో వాళ్ళ గుండెలో ఒక బెదిరి వచ్చేసింది, వెళ్ళిపోతాడు సంతోష్ అన్న, అల్లు అర్జున్ పక్కనే ఉంటారు చూడు, ప్రతి వీడియోలో కనపడతాడు అన్నట్టు వాళ్ళకి ఒక ఇమాజినేషన్ వచ్చేసి అదే భయం పట్టుకుంది అందరికి. చేస్తా పక్క, ఏదో ఒక రోజు చిన్న ఛాన్స్ వచ్చింది 70mm పక్క క్యారెక్టర్ చేస్తా అంటే కాన్ఫిడెంట్ తో చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెంట్ అలా చేయాలి, ఇంకా సక్సెస్ కావాలి మీరు. ఎందుకంటే ఒక కింది స్టేజ్ నుంచి మీరు ఇక్కడ వరకు వచ్చినారు, ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు అక్కడ పోకుండా ఏం ఆగరు, ఖచ్చితంగా 70mm మీద మీరు పడతారు. ఆల్రెడీ 2-3 సినిమాలు చేసిన, చిన్న క్యారెక్టర్ అన్స్టాపబుల్ చేసిన, రీసెంట్ గా హత్య మూవీ అని కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా చిన్న చిన్న సినిమాలు అట్లా చేస్తున్నా, ఇక ఫోక్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అట్లా. ఇప్పుడు చేస్తారు అన్న మూవీస్ ఏమన్నా? ఇప్పుడు మొన్న హత్య మూవీ చేసిన, కంప్లీట్ అయిపోయింది. సో రిలీజింగ్ ఉంది, నాకు తెలిసి ఇప్పుడు మన జగన్ వాళ్ళ బాగా చనిపోయింది, తన రియల్ ఎలా జరిగింది అనేది కాన్సెప్ట్ అదే తీసారు, బయోపిక్ లాంటిది. సో మేబీ రిజల్ట్ కి ముందు రిలీజ్ చేయొచ్చు. టీజర్ రిలీజ్ అయింది, దాంట్లో కూడా మన డైలాగ్ తోనే స్టార్ట్ అవుతుంది, నా డైలాగ్ తోనే స్టార్ట్ అవుతుంది, నా డైలాగ్ తోనే స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, మీరు కూడా ఈ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సపోర్ట్ చేస్తేనే వీళ్ళు సెలబ్రిటీస్ కానీ, హీరోస్ కానీ, మంచి మంచి మీలో కూడా టాలెంట్ ఉందా, మీరు కూడా సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నారా, మీరు కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా, దీంట్లో కామెంట్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఏదైనా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకొని, అన్న మీరు రండి ఇంటర్వ్యూ చేయండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్పండి, నో ప్రాబ్లం, మన వాళ్ళు వస్తారు ఆ సమస్యని ఈ వీడియో ద్వారా. సో ఈ వీడియో మీరు చెప్తే ఒక్కరికి తెలుస్తుందేమో. సో ఈ ఛానల్ ద్వారా ఒక 10,000 మంది, 20,000 మంది చూస్తారు, దాంట్లో మీ సమస్య ఒక 10 మంది కూడా రెస్పాన్స్ అవుతారు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తే, మీలో టాలెంట్ ఉందా మీరు కూడా రండి. సో సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తారు. సో నాకు కూడా వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ కూడా మంచి గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోలు మంచిగా వస్తాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.